హాయ్ అండి. 'మిస్టర్ యాటిట్యూడ్ రావణ్' పార్ట్ 76. ఆమె తలపై ఉన్న అతని చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని, మీరేంటి సార్ ఇక్కడ అని అడుగుతుంది. అది తర్వాత చౌహాన్, ఏమైపోయావు? అసలు నువ్వు ఇండియాకొచ్చాక నీ గురించి ఇన్ఫర్మేషన్ లేదు. మీ డాడ్ సూర్యకి కూడా ట్రై చేశా. నో యూజ్. ఏమైందమ్మా అంటాడు. అది సార్ అని ఊర్వి మాటకి అడ్డుగా, సార్ తను అని ఊర్విని చూసి, మీకు తెలుసా అని అడుగుతాడు ఆనంద్ గారు. తెలుసా? తెలుసా ఏంటి మిస్టర్? తను తెలియని డాక్టర్ ఉండడు. మెడికల్‌లోనే అన్ని కంట్రీస్‌లలో ఎన్నో న్యూరో డిపార్ట్‌మెంట్‌లో ఎన్నో సర్జరీలు చేసింది. ఆయుకి అతను చెప్పేది అర్థమయ్యి, ఊర్వికి, సశ్రుత్ చక్రధర్‌కి ఆమెకి ఉన్న పరిచయాన్ని గెస్ చేయగానే అతని కళ్ళల్లో ఒకింత గర్వం. నాకు తెలుసురా నువ్వు అద్భుతం అని మనసులో అనుకుని ప్రేమగా ఆమె వైపు చూస్తాడు ఆయు. అతని కళ్ళల్లో ఉన్న భావానికి అవును అన్నట్టుగా ఊర్వి కళ్ళు ఆర్పి సమాధానం చెప్పగానే ఇంకా సంతోషంగా అనిపించి తన తండ్రి వైపు చూసి, ఇప్పుడు తెలుస్తుంది నా బంగారం అంటే ఏంటో అని మనసులో అనుకుని వాళ్ళ ముఖ చిత్రాలను చూసి ఎంజాయ్ చేయడంలో పడిపోతాడు ఆయు. అయినా తిను తెలియని డాక్టర్ ఉంటాడా ఎవరైనా అని ఆశ్చర్యపోతూ, కానీ సార్ తను ఒక జ్యువెలరీ డిజైన్ కదా, ఆమెతో డాక్టర్స్కి ఏం పని అని అయోమయంగా అడుగుతాడు ఆనంద్. వాట్, తను జ్యువెలరీ డిజైనర్? ఎవరు? అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఈమె ఎవరో తెలుసా? ది వరల్డ్ నంబర్ 1 సక్సెస్ఫుల్ న్యూరో సర్జరీలో షీఈస్ ద వన్. చాలా బ్రిలియంట్ అండ్ మై ఫేవరెట్ స్టూడెంట్. ఇండియా నుంచి ఫారెన్‌లో డాక్టరేట్ చేసిన వాళ్ళలో ఇండియా నుంచే కాదు ఇన్ని ఇయర్స్‌లో కూడా తనలాంటి స్టూడెంట్ లేదు, రాదు. చౌహాన్‌కి ఉన్న బంధం మాటల్లో చెప్పలేను. నాకొక ఆత్మీయ బంధువు. నాతోనే సవాలు విసిరేలా ఉంటాయి తన స్కిల్స్ అండ్. సూర్య ప్రతాప్ చౌహాన్. ఈ పేరు విన్నారా? అని అంటాడు ఆయన. ఇంకాయన చెప్తూ ఉన్నదంతా కళ్ళు తేలేసి చూస్తున్న వారితో. ఆ ఆ, తెలుసు. కోల్కతాలో ఫేమస్ జ్యువెలరీ డిజైనర్ కంపెనీకి ఓనర్. హా, అతని కూతురే ఈ ఊర్వి సూర్య ప్రతాప్ చౌహాన్ అని అంటాడు. సార్ ఇక చాలు. ఇలా చెప్పుకుంటూ పోతే కాలేజ్ డేస్ అన్నీ పూసగుచ్చినట్టు చెప్పి నన్ను మునగ చెట్టు ఎక్కిస్తారు అని అతని మాటకి అడ్డుకట్ట వేస్తుంది. ఏంటోరా నీ గురించి చెప్తూ ఉంటే నాకేదో తెలియని సంతృప్తి. నా సన్ నువ్వు చేసిన సర్జరీ గురించి చెప్తూ ఉంటే అది నువ్వు తప్ప ఎవరూ చెయ్యరని తెలిసి సర్జరీ చేసిన డాక్టర్ పేరు అడిగాను. తను నీ పేరు చెప్పాడు. ఇంకంతే పరిగెత్తుకుంటూ వచ్చానురా నిన్ను కలవడానికి అని అంటాడు. చిన్నగా నవ్వుతుంది ఊర్వి. అతని చూపు బెడ్పై ఉన్న ఆయుపే పడుతుంది. హలో మిస్టర్ ఆయు, హౌ ఆర్ యూ? నీకేనా తను సర్జరీ చేసింది? ఎస్ డాక్టర్ అంటాడు చిన్న చిరునవ్వుతో ఆయు. హ్మ్. మరింకేం? ఇంకా రీచెకప్ కూడా అవసరం లేదు. మా చౌహాన్ చేయి పడితే అదృష్టవంతుడివి అంటాడు నవ్వుతూ. అవును డాక్టర్, నిజంగానే అదృష్టవంతుణ్ణి అని ఊర్వి వైపు చూస్తాడు. అతని చూపుల్లో భావం అర్థమైన చక్రధర్ గారు చిన్న స్మైల్ ఇచ్చి, ఆయు చెవి దగ్గరికి వంగి, చూస్తే సరిపోదు మై బాయ్, చెప్పి గెలుచుకోవాలి అంటాడు అల్లరిగా. ఆల్రెడీ గెలుచుకున్నాను. నాలో సగం చేసుకున్నాను. నా హృదయ సామ్రాజ్యానికి రాణిని చేశాను అని అంటాడు. వాట్ అని కొంచెం అరిచినట్టుగానే అంటాడు చక్రధర్. సంభాషణ చిన్నగా వినపడుతూ ఉంటే ఊర్వి కూడా చిన్నగా నవ్వుతూ అవును సార్ అని తన వైపు వేలు చూపిస్తూ మిస్సెస్ ఊర్వి ఆయు ఆర్మాని అంటుంది. వావ్ చౌహాన్, నీకు పెళ్ళైపోయిందా? నాకు చెప్పనే లేదు. సూర్య కూడా కనీసం ఒక్క మాట కూడా అనలేదు నాతో. అసలు ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది అంటాడు. అదంతా తర్వాత కలిసినప్పుడు చెప్తాను సార్ అంటుంది మొహం డల్లగా పెట్టుకుని ఊర్వి. ఇక అది గమనించిన చక్రధర్, ఓకే అమ్మా, ఆల్ రైటు. ఆయుకి సెట్ అయ్యాక మా ఇంటికి రావాలి మీరు. అప్పుడు మాట్లాడుకుందాం. అండ్ మీరు ఈ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు నేను నిన్ను అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. నాకు అర్జెంట్ వర్క్ ఉందిరా, నేను వెళ్ళాలి. బాయ్ అని చెప్పి ఊర్వి తల ప్రేమగా నిమిరి సరేరా మళ్ళీ కలుస్తానని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. ఆయు వైపు చూసి చిన్న చిరునవ్వుతో ఇంజెక్షన్ చేసి పక్కనే ఉన్న నర్స్కి ఇచ్చి వెళ్ళిపోమంది. ఇక కొయ్యి బారిపోయి బిగుసుకుపోయాడు ఆనంద దేవయానీలు. ఆనంద్ గారు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తనకి తెలియడం లేదు. కానీ దేవయాని మాత్రం అనవసరంగా ఆనంద్ గారిని రెచ్చగొట్టి తీసుకొచ్చినట్టు అనిపించింది తనకి. ఇప్పటి వరకు ఓ అనాథగా, లో క్లాస్ గర్ల్‌గా
డబ్బు కోసం పెద్దింటి అబ్బాయిలకు వల వేసే అమ్మాయిగా ఆనంద్ గారి దృష్టిలో ఊర్వి స్థానాన్ని కల్పించాను. కానీ ఇప్పుడు అని ఆలోచనలన్నీ కూడా ఊహించలేకపోయింది. అమ్మో అమ్మో, ఈయన గారి ఆలోచించేలా చేయకూడదు. నా మేనకోడలు నా ఆస్తి అన్నీ చేయి జారిపోతాయి. అస్సలు అలా జరగకూడదు. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? అని ఓ తెగ ఆలోచించేస్తుంది దేవయాని. కానీ ఆనంద్ గారు మాత్రం ఎటూ తేల్చుకోలేక, ఏమీ అడగలేక, అసలు జరుగుతున్నది నమ్మలేక మౌనంగా నిలబడిపోయారు. ఊర్వి మాత్రం అవేవీ పట్టనట్టు, అసలు వాళ్ళు అక్కడ లేరు అనుకున్నట్టు ఆయుకి డ్రాప్స్ మారుస్తూ, అతని హెడ్‌కి బ్యాండేజ్‌ని సెట్ చేస్తూ, తన పని తను చేసుకుంటూ పోతుంది ఊర్వి. ఆయు తన బంగారుని ప్రేమగా చూపుల్లోనే ఊహించుకుంటాడు. ఏంటండి అలా నిలబడిపోయారు? ఆవిడ గారు ఏదో పెద్ద డాక్టర్ అనేగా మీకు మాట మోగబోయిందా ఏంటి డాక్టర్ అనగానే? ఆవిడ డాక్టరే కావచ్చు, గొప్పదే కావచ్చు. ఆ మహాతల్లి వల్లే కదా నిక్షేపంగా ఆఫీస్‌లో పని చేసుకుంటూ ఉండవలసిన ఆయు ఇలా ప్రాణాలపైకి తెచ్చుకొని హాస్పిటల్ బెడ్‌పై ఉన్నాడు. అయినా ఆ మహాతల్లి ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టిందో, ఎన్నెన్ని రహస్యాలని దాచిందో అని ఇప్పుడు ఆయువుకి చుట్టుముట్టుకున్నాయి అయన్నీ కూడా అని ముక్కు చీదుతూ నటిస్తుంది. ఆమె ఎలా అనగానే ఆయువు కోపం భరించలేక పక్కనే ఉన్న ఫుడ్ ప్లేట్‌ని బలంగా ఫ్లోర్ పైకి తోస్తాడు. ఆ సౌండ్‌కి దేవయాని నోరు మూతపడింది. ఆయు, నువ్విలా బీపీ తెచ్చుకోకూడదు. కంట్రోల్ అని అతని చెయ్యి పట్టుకుని సున్నితంగా నిమురుతూ, నేను చూసుకుంటా గదా అని కళ్ళతోనే చెప్తుంది. ఆయు నిదానంగా కళ్ళు మూసుకుంటాడు. కేవలం చెవులకు మాత్రమే పని చెప్పి సూటిగా దేవయానిని చూస్తూ ఒక్కో అడుగు వేసుకుంటూ ఆమె ముందుకు వచ్చి హ్యాండ్ ఫోల్డ్ చేసుకుంటుంది. అసలేంటి మీ ప్రాబ్లం ఆంటీ అని అడుగుతుంది ఊర్వి. అమ్మో అమ్మో, అంత పొగరుగా ధైర్యంగా తన ముందుకు వచ్చి ప్రశ్నించడంతో దేవయానికి కోపం ఒక్కసారిగా నశాలానికి అంటింది. ఏంటా, నువ్వే నా ప్రాబ్లం. ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. మా ఆయువుని వల్లో వేసుకుని నీ చుట్టూ తిప్పుకుని ఇలా ప్రాణాలపైకి తెచ్చావు. హా, అయితే అది మాకు ఉండే సమస్య. ఇందులో నీకేంటంట అని తాపీగా అడుగుతుంది ఊర్వి. హా, నాకేంటంటా? నువ్విలా అతన్ని బొమ్మని చేసి ఆడించి పిచ్చోన్ని చెయ్యాలనుకుంటున్నావా? నేనుండగా అది జరగనివ్వను. నువ్వు మా ఆయువుతో కలిసి ఉండడానికి వీల్లేదు. ఆయువుని వదిలి నువ్వు ఎలా అయితే వచ్చావో అలాగే వెళ్ళిపో అంటుంది దేవయాని. అలా అంటారా? సరే పెద్దవారు. పైగా మీరు అందరి గురించి ఆలోచించేవారు. మీరు చెప్తున్నారంటే మరి విని తీరాల్సిందే కదా అని నాట్యకీయంగా అంటుంది. కానీ ఓ ఫ్లోలో ఉన్న దేవయాని దాన్ని గుర్తించలేదు. హం, దెబ్బకు మన దారిలోకొచ్చింది అని దేవయాని సైడ్ స్మైల్ ఇస్తుంది పాపం. సరే ఆంటీ, మీరు చెప్పినట్టే నేను ఆయువు నుండి దూరంగా వెళ్ళిపోతాను అంటుంది. ఆ మాటకి దేవయాని కళ్ళు మెరిసిపోతాయి. ఇంకా కళ్ళు మూసుకుని వాళ్ళ మాటలే వింటున్న ఆయు ఒక్కసారిగా కళ్ళు తెరిచి బంగారు అని అంటాడు. ఏదో ఆలోచనలో ఉన్న ఆనంద్ గారు ఆ మాటకి ఒక్కసారిగా ఆలోచనల నుండి తేరుకుని ఊర్వి వైపు చూస్తాడు. ఆయు వైపు ఒకసారి చూసి ఎక్కువగా ఆలోచించుకో అన్నట్లు కళ్ళతోనే సమాధానం చెప్పి మళ్ళీ దేవయాని వైపు చూస్తుంది. మీరు సరిగ్గానే విన్నారు. మీరు చెప్పినట్టే ఆయుషాన్ని విడిచి వెళ్ళిపోతా అని మళ్ళీ అంటుంది. ఆ మాట వినలేను అన్నట్టుగా ఆయు కళ్ళు గట్టిగా మూసుకుంటాడు. అయితే ఇప్పుడు ఈ క్షణమే ఇక్కడ నుండి ఇలానే ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళిపో అంటుంది దేవయాని. అయితే సరే పదండి అంటుంది ఊర్వి. పదండా, ఇంకెవరున్నారు నీతో? మీరున్నారుగా, ఇద్దరం కలిసి వెళ్ళాలి కదా అంటుంది ఊర్వి అదే టోన్‌తో. ఏంటి వెళ్ళిపో అనగానే మైండ్ ఏమన్నా బ్లాంక్ అయ్యిందా? పిచ్చిగాని పట్టలేదు కదా! నన్ను కూడా రమ్మంటున్నావంటుంది వెక్కిరింతపు నవ్వుతో. లేదు దేవయాని ఆంటీ, నేను స్పృహలో ఉండే కరెక్ట్‌గానే మాట్లాడుతున్నా. కానీ ఒక్క విషయమే నాకు అర్థం కావట్లేదు. అసలు ఏ హక్కుతో నన్ను ఆయువు నుండి వెళ్ళిపోమంటున్నారు? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నేను ఆనంద్ ఆర్మని భార్యని. ఆర్మని కుటుంబానికి కోడల్ని. ఆయువుకి తల్లిని అంటుంది ఉక్రోషంగా దేవయాని. వాట్? తల్లినా మీరు? అంటే నవమాసాలు మోసి కనిపెంచిన తల్లివా? లేక ఇన్నేళ్లు పెంచిన తల్లివా? లేక లేక నటన నటిస్తూ తల్లిని అని చెప్పుకు తిరిగే తల్లివా అంటుంది ఊర్వి బేస్ వాయిస్తో. అంత సూటిగా ఊర్వి అడుగుతూ ఉంటే ఆమె అడిగిన దాంట్లో
చివరిది తప్ప మిగతా 2 తను ఎప్పుడూ చేయలేదు అని తను ఇన్నర్ వాయిస్ చెప్తూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటుంది. ఏంటి మాట పడిపోయింది అడిగేసరికి అంటుంది. అది అది ఏం కాదు. నాకు ఆయువు అంటే ఎప్పుడు ప్రేమనే. నేను కనకపోయినా, పెంచకపోయినా తనంటే నాకెప్పటికీ ప్రేమనే అంటుంది. ప్రేమ? ప్రేమ అనే పదానికి అర్థం తెలుసా మీకు? మీకు అంతగా ఆయువు సారిపై ప్రేముంటే తను ప్రాణంగా కోరుకునే నన్ను నేనెలాంటి దాన్నైనా అతని కోసం రెడ్ కార్పెట్ వేసి అతని లైఫ్‌లోకి తీసుకురావాలని చూస్తారు. ఇలా పంపించడానికి కాదు అంటుంది. అయినా కూడా కొంతమందికి ఈ చిన్న విషయం కూడా అర్థం కాకుండా స్టేటస్ పేరుతో కొడుకు సంతోషం కూడా లెక్క చేయకుండా ఏది చెబితే అది నమ్మి వాస్తవాలు కూడా తెలుసుకోలేకపోతున్నారు అంటుంది ఆనంద్ గారి వైపు చూసి. అయినా సరే మీరు వెళ్ళిపో అన్నారు కదా! వెళ్తా కానీ నాతో పాటు నువ్వు కూడా వస్తే ఇద్దరం వెళ్దాం. నేనా? నేనెందుకు? మరి నన్ను నా భర్తని విడిచిపెట్టమని చెప్పినప్పుడు నువ్వు కూడా నీ భర్తని విడిచిపెట్టి నాకు మార్గదర్శనం చెయ్యాలి కదా! అంటుంది. నేనెందుకు విడిచిపెట్టాలి నా భర్తని అంటుంది దేవయాని. మరి నేనెందుకు విడిచిపెట్టాలి నా భర్తని? తనే నా సర్వస్వం. తన సంతోషమే నేను. అలాంటిది నా భర్తని నేనెందుకు విడిచిపెట్టాలో చెప్పండి. దేవయాని కంప్లీట్‌గా షాకు. ఆనంద్ గారు కూడా ఆశ్చర్యపోయారు. ఒక అమ్మాయిని తన భర్త నుండి విడిచిపెట్టి వెళ్ళు అనే అధికారం ఎవ్వరికీ లేదు, ఉండదు. అది కేవలం వాళ్ళ వ్యక్తిగత విషయం. అందులో ఎవరు కలుగజేసుకోకూడదు. అండ్ అక్కడ ఉన్నది మిసెస్ ఊర్వి ఆయు వర్మని. నా పేరు నుండి తన పేరు నా ఊపిరి ఆగిపోయేంత వరకు పోదు. అర్థమైందా? నేను తనని వీడవను అంటుంది. చాలా స్పష్టంగా, ఖచ్చితంగా, గంభీరంగా. ఇక మీరు దయచేయండి అని అంటుంది. ఏదో తెలియని బాధతో కొడుకు వైపు చూస్తాడు ఆనంద్ గారు. కళ్ళు మూసుకుని ఉన్న ఆయువుని చూసి మేము వెళ్ళి వస్తామని అంటాడు. వద్దు మళ్ళీ రాకండి. నాకు నా బంగారం చాలు. ఎవ్వరి నటన, ప్రేమలు నాకు అవసరం లేదు. అలాగే కొడుకుని అనే అధికారంతో కూడా మీరు ఇంకొకసారి నా జీవితంలోకి చూడకండి, రావద్దు అంటాడు వాయువు. ఏదో బాధ, ఎక్కడో తప్పు జరిగింది అని ఆలోచనలో ఆనంద్ గారు కోపంతో దేవయాని హాస్పిటల్ నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే పరుగున వచ్చి కంటి నిండా నీళ్లతో ఆయు గుండుపై వాలిపోతుంది ఊర్వి. ఏంటి బంగారు ఇది? నీ కళ్ళల్లో నీళ్లు చూడలేనురా. ఇప్పుడు ఏమయ్యిందని ఈ కన్నీళ్లు అంటాడు వెచ్చగా అతని ఎదపై తగులుతూ ఉన్న ఆమె కన్నీటి స్పర్శకు. ఏమో ఆయు తెలీదు. కానీ ఎందుకు అందరూ నిన్ను నన్ను వేరు చేయాలి అనుకుంటూ ఉన్నారు అంటుంది తల పైకెత్తి. ఆమె నుదుటిన ముద్దు పెట్టుకుని ఆమె కళ్ళల్లో చూసిన కన్నీటికి అతని కళ్ళు కూడా తడిచేరగా ఆమెను నిదానంగా గుండెల్లోని అలానే పొదవి పట్టుకుని మరణంలో కూడా మనం వేరుపడం బంగారం. ఇక పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు నిజమైన ప్రేమకే కదా పరీక్షలు. కానీ అవి కేవలం నా వరకు మాత్రమే. నీ నీడను కూడా తాకనివ్వనురా. నువ్వు ఏమీ పట్టించుకోకు. నేను చూసుకుంటాను కదా అని చిన్నగా జోకొడతాడు. అతని లాలనలోనే నిద్రలోకి జారుకుంటుంది ఊర్వి. ఆమె స్పర్శని ఆస్వాదిస్తూ తను కూడా హాయిగా నిద్రపోతాడు ఆయువు. ఎటూ తేల్చుకోలేని ఆలోచనలతో రాజ్ దగ్గరికి వస్తుంది ఆద్య. దిగులుగా ఉన్న ఆమె మోముని చూసి, ఏంటి డ్రైవర్ అలా ఉన్నావు? మళ్ళీ నువ్వు మీ అన్నయ్య ఏమైనా గొడవ పెట్టుకున్నారా ఏంటి అంటాడు రాజు. ఆ అలాంటిది ఏమీ లేదు. ఏమైనా తిన్నావా? ఆ ఇప్పుడే జ్యూస్ తాగాను. సరే రెస్ట్ తీసుకో అంటుంది. ఏంటి ఇంత దిగులుగా ఉంది అని అనుకుని, మరి ఏంటి మొహం అలా పెట్టావు? బలవంతంగా ఇక్కడ ఉండవలసిన అవసరం ఏమీ లేదు. కావాలంటే ఈ డీల్‌ని క్యాన్సిల్ చేస్తా. ఇక తమరి ఇంటికి వెళ్ళొచ్చు అంటాడు రాజు. ఇంకంతే కోపంగా రాజ్ దగ్గరకు వచ్చి, ఏంటి ప్రతిసారి వెళ్ళు వెళ్ళు అని ఓ జపం చేస్తూ ఉంటారు. నేనెక్కడికి వెళ్ళను. నువ్వు డిశ్చార్జ్ అయ్యేంత వరకు. ఇంక డీల్ అంటావా? అసలు నాకు దాంతో అవసరమే లేదు. నేను కేవలం అంటే కేవలం నీ కోసం మాత్రమే ఉంటున్నా. నిన్నిలా వదిలి వెళ్ళలేను. అంతే. ఇంకొకసారి వెళ్ళమనడం అనే మాట వినిపిస్తే అయిపోతారు అని చూపుడు వేలు రాజ్ ముక్కుకి సూటిగా చూపిస్తూ చెప్పి విసురుగా వెళ్ళిపోతుంది బయటికి. ఆద్య నుండి అలాంటి వార్నింగ్‌ని ఊహించని రాజు షాక్‌తో ఆద్య వెళ్ళిన వైపే అలానే చూస్తూ ఉంటాడు. అసలు నేనిప్పుడు ఏమన్నానని అలా అరిచింది అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోయిన ఆద్య హాస్పిటల్ కారిడార్‌లో ఉన్న బాల్కనీలోకి వెళ్ళి తనకే తెలియకుండా తన కంటి వెంట వస్తూ ఉన్న కన్నీటిని ఆపాలి అనుకోలేదు.
కానీ వాటికి కారణం కనుక్కోవాలని మాత్రమే అనుకుంది. ఎందుకు నాకు ఇంత బాధగా ఉంది? అసలు నేనిక్కడ రాజ్ దగ్గర నుండి ఇక వెళ్ళిపోకుండా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకసలు తనను వదిలి వెళ్ళలేకపోతున్నాను? ఎందుకు రాజ్‌ని చూడకుండా ఉండలేకపోతున్నాను అంటే, నేను రాజ్‌ని నిజంగానే అరవింద్ అన్నట్టు లవ్ చేస్తూ ఉన్నానా అనుకుంటుంది మనసులో. అంతే ఇంకా ప్రశ్న ఆమె మెదడులో ఉండగానే ఒక్కసారిగా మైండ్ రాజ్‌తో జరిగిన ప్రతి ఇన్సిడెంట్‌ని రివైండ్ చేస్తుంది. అలాగే రాజ్‌కి యాక్సిడెంట్ అయిన రోజు తన మనసు పడిన వేదన గుర్తుకు వచ్చింది. తను ఆఫీసులో పడిపోగానే తనని రాజ్ తీసుకున్న కేర్ గుర్తుకు వచ్చింది. రాజు స్పృహలోకి వచ్చే వరకు తను ఎలా ఉందో అర్థమయ్యింది. అంతే వెంటనే తన కళ్ళు మెరిశాయి. తన మనసు, మెదడు ఒకటే చెప్పాయి. యెస్! నేను రాజుని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ రాజు అని సంతోషం పట్టలేకపోయింది. వెంటనే లోపలికి డోర్ తీసుకుని వేగంగా రాజ్ బెడ్ దగ్గరికి వెళ్లి నిలబడింది. అతన్నే చూస్తూ ఉంటుంది ఆద్య. ఆమె వచ్చిన స్పీడ్‌కి వింతగా చూస్తూనే ఇందాక ఆమె ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు వచ్చి, అలాగే ఆమె అతన్ని చూస్తూ ఉండడాన్ని చూసి, మళ్ళీ ఏమని నోరు వేసుకుని పడిపోతుందో అని అలా చూడవలసిన అవసరం లేదు. ఇక్కడే ఉండు. నేను ఏమీ అనను. నీకు వెళ్ళాలి అనిపించినప్పుడే వెళ్ళు అంటాడు. అతను చెప్పిన దానికి చిన్నగా నవ్వుతూ అతని పక్కనే కూర్చుంటుంది. డ్రైవర్ నువ్వు ఓకేనా అంటాడు. ఏదో తేడాగా ఆమె ప్రవర్తన కొడుతూ ఉంటే రాజ్‌కి ఆ! బాగానే ఉన్నాను. ఏ నీకేమైనా నేను కొత్తగా కనిపిస్తున్నానా ఏంటి? అంటుంది ఆద్య. ఇంకా ఆద్య రాజ్‌ని సెటిల్ చేసేసాం. డింపుల్, వర్ష, ఆయువ్, నెక్స్ట్ ఊర్వి. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.